పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు అమిషా పటేల్. 2000 దశకంలో ఈమెకి యూత్ ఆడియన్స్ తో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. ప్రతి ఒక్కరూ అప్పట్లో తమకు అమిషా పటేల్ లాంటి హీరోయిన్ కావాలని కోరుకునేవారు. అలా యువతకి కలల రాణిగా మారిన ఆమె మన తెలుగు ఆడియన్స్ కి బద్రీ చిత్రం ద్వారా పరిచయమైంది. పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఆమె మహేష్ బాబుతో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు లాంటి సినిమాలు చేసింది. ఈ రెండు తెలుగు సినిమాలు కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో ఆమె చేయలేదు. అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆమె మాట్లాడుతూ, అప్పుడప్పుడు నేను అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఆస్క్ అమిషా లాంటివి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. అభిమానులు ఎన్నో వింత ప్రశ్నలు అడిగేవారు. కొంతమంది అయితే మీకు సల్మాన్ ఖాన్ కి ఇప్పటి వరకు పెళ్లి కాలేదు కదా, మీరిద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగేవారు. అభిమానులకు ఎన్నో కోరికలు ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో అభిమానులకి మరి అవన్నీ వర్కౌట్ అవుతాయని తెలియదు కదా అంటూ చెప్పారు. మరికొంతమంది నెటిజన్లు అయితే మీరు చాలా అందంగా ఉంటారు, సల్మాన్ ఖాన్ కూడా అందంగా ఉంటారు, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలు పుడతారు అంటూ కామెంట్ చేస్తారు. దానికి నేను నవ్వుతూ, నిజమే కదా, అందమైన వాళ్ళు పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలే పుడతారంటూ సమాధానం చెప్తారట. 5-10 వయసు దాటిన అమిషా ఇప్పటికీ సినిమాలో యాక్టివ్గా ఉంది. 2023లో ఆమె చేసిన బాలీవుడ్ సినిమా సన్నీ డియోల్తో గద్దర్ 2 కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయిందో మనం చూసాం. తౌబా తేరా జల్వా అనే చిత్రంలో కూడా ఒక హీరోయిన్ గా చేసింది లాస్ట్ ఇయర్. 2018 సంవత్సరం వరకు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చిన అమిషా 5 ఏళ్ల విరామం తర్వాత గద్దర్ 2తో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ వరుసగా సినిమాలు చేస్తోంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా నెగటివ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమట. మరి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతాయో చూడాలి.